ఏపీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. జూన్ 4న రాబోయే ఫలితాల కోసం పార్టీలతో పాటు ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావడం ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో విశాఖపై అందరి దృష్టి ఫోకస్ అయింది. పెరిగిన ఓటింగ్ శాతం తమకే అనుకూలంగా ఉందని కూటమి నేతలు అంటున్నారు. జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడడానికి దేశాలు, రాష్ట్రాలు దాటి మరీ వచ్చి ఓట్లు వేశారని చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచిందని, విశాఖలో జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారని, ఇలా ఎవరికి వారు తామే అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేస్తుండటంతో జూన్ 4న ఎలాంటి ఫలితాలు వస్తాయన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీ ఓటర్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా చైతన్యం కనిపించింది. మండే ఎండలో ఒకవైపు ఇబ్బంది పెట్టినా, ఈవీఎంలు మొరాయించినా ఓటర్లు ఎక్కడా ఓపికను కోల్పోలేదు. తమ హక్కు వినియోగించుకోవాలన్న సంకల్పం బలంగా కనిపించింది. ఓటు వేయడం కోసం పోలింగ్ రోజున ఉదయం నుంచే పోలింగ్ బూతుల వద్ద క్యూ కట్టడంతో అధికార, ప్రతిపక్షాలు ఎవరికి వారే తమకు అనుకూలమని ప్రకటనలు గుప్పించారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ఓటు వేయడం ఎవరికి నష్టమో, ఎవరికి లాభమో రాజకీయ విశ్లేషకుల ఊహకు సైతం అందడం లేదు. అయితే ఎన్డీఏ కూటమి నేతలు మాత్రం పెరిగిన ఓటింగ్ శాతం తమకే అనుకూలం అంటున్నారు. తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నారని, అందుకే పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారని అంటున్నారు. కూటమిదే గెలుపు అని, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అల్లరి మూకలు జరుపుతున్న దాడులపైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే వైసీపీ మూకలు టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని అంటున్నారు. బ్రహ్మాండంగా ఓటింగ్ లో పాల్గొని ఈవేళ ఓటింగ్ శాతాన్ని బ్రహ్మాండంగా పెంచారు. ఈవేళ రాష్ట్రంలో టోటల్ గా 83.42% ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్ తో వచ్చినట్టు ఈసీ అనౌన్స్ చేసింది. సో దీన్ని బట్టి మరి మీకేమర్థమైందో మాకు తెలియదు, కానీ ఈవేళ ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలియదు. కానీ ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత సుమారు 10 లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రైళ్లలో, బస్సుల్లో, విమానాల్లో వచ్చి ఓటింగ్ పాల్గొన్నారంటే డెఫినెట్ గా ఆ ఓట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రిగా చేయాలని ఉద్దేశంతో వచ్చినట్టే కనబడుతుంది అనేది మా ఉద్దేశం. దానికి 2 ఉదాహరణలు కూడా చెప్తాను మీకు. నిన్న ఎస్కోట్లో దగ్గర ఒక గ్రామం ఉంటుంది, వైసీపీ నాయకుడు, అతని పేరు తెలియదు కానీ వాళ్ళ పిల్లలందరూ కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్, 2-3 పిల్లల్ని అడిగారంటే, ఏంట్రా ఇది పంచాయతీ ఎన్నికలు కాదు కదా, మీరేంటి ఇలా వచ్చారంటే, నాన్న మీరేం అనుకోకండి, మేము ఓటింగ్ వేయడానికి వచ్చాం, చంద్రబాబు నాయుడు గారికి మేము ఓటు వేస్తాం, మీరు ఏమైతే అనుకోండి అని చెప్పి పిల్లలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడం అనేది వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్? మాకు ఇంట్రెస్ట్, మీకు ఏదైనా రాజకీయాలు ఉంటే మీ గ్రామంలో చూసుకోండి. ఈవేళ అతను లేకపోవడం వల్ల మేము అందరం బెంగళూరు, హైదరాబాదు వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ మహిళా సంఘాల నేతలు, కార్మిక సంఘాల నేతలు కూడా జగన్ పాలనకు వ్యతిరేకంగానే ప్రజలు ఓటింగ్ వేశారని కూటమి నేతలు అంటున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా జగన్ సర్వనాశనం చేశారని, ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటర్లు ఎంతో చైతన్యంతో ఓటు వేశారని కూటమి నేతలు అంటున్నారు. ఎలక్షన్స్ మాత్రం చరిత్రలో నిలిచిపోతాయని అనిపిస్తోంది. ఎప్పుడూ లేనంతగా చైతన్యవంతంగా ఓటర్లు ఆలోచించారని అనిపిస్తోంది. ఎవరూ ధీమా పడాల్సిన పరిస్థితి లేదు. కులం, డబ్బులు అన్ని రాజకీయ పార్టీలు వాడే. అయినప్పటికీ ప్రజలు మాత్రం వాళ్ళకి మేలు జరిగిందా, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి జరిగిందా, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుందా లేదా, అసలు ఏం చేస్తే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క లెక్క ప్రకారం ప్రజలు ఓట్లేశారని నాకు అనిపిస్తుంది. సర్వేలు చూస్తే వైసీపీ వచ్చేస్తుంది, లేకపోతే తెలుగుదేశం కూటమి వచ్చేస్తుంది, తెలుగుదేశం వచ్చేస్తుంది, ఇలా అనిపిస్తుంది. నా అబ్జర్వేషన్ మేరకు మాత్రం
ప్రజలు చాలా క్రిటికల్గా ఉన్నారు, చాలా విమర్శనాత్మకంగా ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు పట్ల చాలా ఆశతో ఉన్నారు. ప్రతిపక్షం పాలకపక్షం రెండిటికి మాత్రం చాలా టైట్గా ఉండబోతుంది. ఎవరు గెలిచినా చాలా తక్కువ మెజారిటీతో గెలుస్తారు అని అనిపిస్తుంది. నేను మాత్రం కోరేది ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన జరగాలని, ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం వ్యవస్థ అంతా నడవాలని. దానికి తగ్గట్టు ఈసారి ప్రతిసారి ప్రజలు చైతన్యవంతమై ఉంటారు, కానీ ఈసారి కూడా ఆ చైతన్యాన్ని చూపించారు. అసెంబ్లీకి పార్లమెంట్కి మన ఏపీలో ఎన్నికలు కాబట్టి మరింత ముమ్మరంగా ఈ ప్రచారం జరిగింది. ఈ ఎన్నికలు సమయంలో ప్రధానంగా రెండు పార్టీలు కూటమి కానీ అలాగే మిగతా పార్టీలు కానీ ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల సమస్యలు ఎత్తుకునే కంటే, ప్రజల సమస్యలు మాట్లాడడం కంటే నాయకులు కేవలం డబ్బులు పంచడం మీదే పెద్ద ఎత్తున వాళ్ళు కృషి జరిగింది. వార్డుకి వీధికి పేటకి వాటర్ స్లిప్పులు తీసి డబ్బులు పంచి నాకు ఓటేస్తే ఇంత ఇస్తాను, నాకు ఓటేస్తే ఇంత ఇస్తానని ఇదే ప్రధానమైన ఎజెండాగా తిరిగింది. ఆ రకంగా ప్రచార కార్యక్రమం ప్రధాన పార్టీల మధ్య జరిగింది. ప్రజల సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ఆలోచన కానీ ఏ ప్రజల్లో లేరు. ప్రజల్లో ఆ రకంగా ఈ ప్రధాన పార్టీలు మార్చేసే డబ్బులు చుట్టూ